ఆవు పాలు, గేదె పాలు ఈ రెండిటిలో ఏవి మంచివంటే మనమందరం సాధారణంగా గేదె పాలనే ఎక్కువగా తీసుకుంటుంటాం. అందరూ వాటికే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రైతులు కూడా పాడి పరిశ్రమ కింద గేదెలనే పెంచుతుంటారు. అయితే గేదె పాలతో పాటు ఆవు పాలలోనూ అనేక పోషకాలుంటాయి. ఆవు పాలు, గేదె పాలు రెండు మంచివేనని పోషకాహార నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే మనం వ్యక్తిగతంగా ఎంచుకునే ప్రాధాన్యతను బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు. ఈ రెండిటిని పాల మధ్య ఉన్న తేడాలను ఒకసారి తెలుసుకుందాం. కొవ్వు శాతం గేదె పాలు ఆవు పాల కంటే ఎక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. అందుకే ఇవి చిక్కగా ఉండటంతో పాటు ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. ఆవు పాలు తక్కువ కొవ్వును కలిగి ఉండటంతో పాటు తేలికగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. గేదె పాలలో ప్రోటీన్ ఉంటుంది. ఆవు పాల కంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్ను కలిగి ఉంటాయి. ఆవు పాలు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది. గేదె పాలల్లో కాల్షియం ఆవు పాల కంటే ఎక్కువ కాల్షియంను కలిగి ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. ఆవు పాలు ఇవి కూడా మంచి కాల్షియంను కలిగి ఉంటాయి. విటమిన్లు గేదె పాలలో ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్, ఇతర ఖనిజాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆవు పాలు గేదె పాల కంటే విటమిన్ ఏ ఎక్కువగా కలిగి ఉంటుంది. జీర్ణక్రియ గేదె పాలలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కొవ్వు ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఆవు పాలు తేలికగా జీర్ణమవుతాయి. బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారికి ఇది చాలా మంచిది. గేదె పాలు నిల్వ ఎక్కువగా పెరాక్సిడేస్ యాక్టివిటీ కలిగి ఉండటం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆవు పాలు త్వరగా పాడైపోతాయి. 1-2 రోజుల్లో ఉపయోగించాలి. గేదె పాలతో కోవా, పెరుగు మరియు పనీర్ వంటి ఉత్పత్తుల తయారీకి బాగా సరిపోతాయి. ఆవు పాలు నేరుగా త్రాగడానికి, స్వీట్ల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. సాధారణంగా ఆవు పాలు తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి పిల్లలకు, వృద్ధులకు చాలా మంచిది. ఆవు పాలలో తక్కువ కొవ్వు, క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇది మంచి ఎంపిక. గేదె పాలు ఎక్కువ కొవ్వు కలిగి ఉంటుంది, క్యాలరీలను కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కువ శక్తి కావాలనుకున్న వారికి మంచిది. గేదె